హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అభ్యర్థులు అయితే మరి గ్రూప్ 2 పోస్టులు పెరుగుతాయి లేదని చెప్పేసి కూడా మనల్ని చాలా మంది కూడా అభ్యర్థులు కూడా అడుగుతూ ఉన్నారు. అయితే వాస్తవానికి మనం పోరాటం చేసింది మాత్రం గ్రూప్ 2 పోస్టులు పెంచుతూ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి మనం పోరాటం చేసినాం. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం కేవలం వాయిదా మాత్రమే వేసింది. అయితే వాస్తవానికి ఆ రోజు వాయిదా వేయడానికి ముందు కొంతమంది మన మిత్రులు బట్టి విక్రమార్క సార్ గారిని కలవడం జరిగింది. అయితే వారు ఏం చెప్పారంటే వాళ్ళతో ఏం చెప్పారంటే అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత దీని గురించి మరొకసారి మాట్లాడదాం, పోస్టుల పెంపు గురించి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అయితే రేపు అసెంబ్లీ సెషన్లు కూడా అయిపోతున్నాయి. మరి తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పి చూడాలి. వాస్తవానికి అసెంబ్లీలో గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నాం అని చెప్పేసి సీఎం గారి నుంచి, మన డిప్యూటీ సీఎం నుంచి అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. కానీ ఎటువంటి స్పందన అయితే రాలేదు. ఎందుకంటే మన గ్రూప్ 2 పోస్టులు పెంచండి వాయిదా వేసినంత మాత్రం మనకి న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే పోస్టులు పెంచకుంటే వాయిదా వేసి మాత్రం ఏం సుఖం ఎవరు సుఖం. ఎందుకంటే ఉన్న 783 పోస్టులలో చార్మినార్ జోన్లోనే సుమారు 350 పోస్టులు ఉన్నాయి. మిగతా జిల్లాలో చూసుకుంటే అరకొరగా 1, 2, 3 అట్లా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి సుమారు గ్రూప్ 2లో ఒక 1500 పోస్టులు అని చేయండి. కనీసం గ్రూప్ 3లో కూడా ఒక 2000 పోస్టులు చేసి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి కూడా మన మెయిన్ డిమాండ్ అయితే గ్రూప్ 2 పోస్టులు పెంచి గ్రూప్ 2 వాయిదా చేయాలని. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం వాయిదా వేసింది. కొంచెం నా ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల, కొంచెం నా ఆరోగ్యం కూడా బాగాలేకపోవడం వల్ల, కొంచెం వైరల్ ఫీవర్ రావడం వల్ల నేను కూడా కొంచెం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 30 రోజుల నుంచి కూడా మీకు కూడా తెలిసిన ముచ్చటంతా సరిగా తిండి లేక, నిద్ర లేక, వాళ్ళ దగ్గర తిరిగి వీళ్ళ దగ్గర తిరిగి బయట చిక్కడపల్లి లైబ్రరీలో పోరాటం చేసి మన అశోక్ సిగ్నల్ దగ్గర కూడా అంతా చేసి బాగా అలసిపోయినాం. అందులో జ్వరం వచ్చింది నాకు కూడా ఫుల్. కాబట్టి ఈ 10 రోజుల నుంచి కొంచెం రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేసిన నేను కూడా ఇంటి దగ్గర. కానీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెరిగేంత వరకు అయితే మళ్ళీ పోరాటం చేద్దాం. ఇల్లు అయితే ఎటువంటి మార్పు లేదు. అలాగే గ్రూప్ 1 100 కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను కొడతా ఉన్నా. చాలా మంది మిత్రులు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి నేను దాన్ని కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. గ్రూప్ 1 కూడా 100 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రోజు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 100 ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కొడతా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకా చాలా మంది అభ్యర్థులు కూడా, అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందండి. ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2 పోస్టులు పెంచితే ఖచ్చితంగా మళ్ళీ కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. కొత్త వారికి అవకాశం ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మళ్ళీ మాకు వాయిదా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి దొరికే 4 నెలల టైం కాబట్టి మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం రిజర్వేషన్, మళ్ళీ మాకు టైం కావాలి, మళ్ళీ వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు కోరే అవకాశం ఉంటుందేమని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. అంటే ఇప్పుడు పోస్టులు పెంచి కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా ఆల్రెడీ పాత వాళ్ళకి కూడా చేయొచ్చు. ఎందుకంటే టీఎస్పీఎస్కి అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి తర్వాత మీరు ఎట్లా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు జాబ్ క్యాలెండర్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మరి మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ గురించి కూడా నేను మాట్లాడదాం అనుకున్నా. ఎప్పటి నుంచి సార్ అతి త్వరలో అని చెప్పేసి 3 నెలల నుంచి చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు డేట్లు ఇస్తారు, ఏంది, ఎందుకు సార్ ఇట్లా నిరుద్యోగులను దయచేసి నిరుద్యోగ జీవితాలతో ఆడుకోండి. ఆడుకోకండి, మీకు ఏది తెలుసో అది క్లారిటీ చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అంతకుముందు అంతకుముందు ఒక మంత్రి గారు ఏమో త్వరలో వస్తాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడే శ్రీధర్ బాబు గారు మాట్లాడి త్వరలో ఉంటున్నారు. మరి మేము ఏందమ్మాలి దీంట్లో? కొంతమంది డిసెంబర్ 9 అంటారు, కొంతమంది జనవరిలో అంటారు. ఇక్కడ ఇంకా మెయిన్ టాపిక్ ఏంటంటే, అసలు టాపిక్ ఏంటంటే మర్చిపోయినా, ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గాల ఉపవర్గీకరణ సంబంధించి కూడా మనకు ఒక తీర్పు రావడం జరిగింది. అయితే ఆ తీర్పు గురించి కూడా చాలా మంది అభ్యర్థులు కూడా పాపం ఆందోళన చెంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళ బాధ, ఇప్పుడు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇప్పటి నుంచే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మనం ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు ఎస్సీ ఉపవర్గీకరణ ప్రకారం ఆ రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక జియో తేవాలి, ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి, చాలా టైం పడుతుంది. మళ్ళీ ఎక్కడ ఈ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అసలు క్లియర్ కట్గా చెప్పండి, గ్రూప్ 2 పోస్టులు పెంచుతురా లేదా, గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చారు. మాకైతే డేట్ అయితే ప్రకటించలేదు. మరి డిసెంబర్లో కూడా జరుగుతుందా లేదా, మరి ఎప్పుడు జరుగుతుందని చెప్పి మీకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్తిస్తాం అన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ మీరు ఆల్రెడీ వర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ కొత్త వారికి కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మీరు పోస్టులు కూడా పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ మొత్తం మారాలంటే కొంచెం మెమరాండం తీసుకురావాలి, చాలా కొంచెం పెద్ద ప్రాసెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా.
కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే ఇది రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి చాలా మంది అభ్యర్థులు కూడా ఇంకా వాళ్ళు కూడా ఆందోళన చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ ఎగ్జామ్ 4 సార్లు వాయిదా పడింది, మళ్ళీ పరీక్ష జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు అయితే పాపం వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు కానీ, చిక్కడపల్లి అభ్యర్థులు ఉన్నా కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది కూడా ఆందోళన చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళకు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చి ఏదైనా క్లారిటీ చెప్పండి. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే వీడియోలు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నీ పాత చింత కాపించలేదు అనుకోకుండా నేను ప్రతి వీడియోలు చెప్తే ఇదే మాట. సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒక 100 మంది నిరుద్యోగాలు పిలిపించుకోండి. మీ ఇంటికి పిలిపించుకుంటారా, సెక్రటరీ పిలిపిస్తారా, లేదంటే ప్రతిభాన్ని పిలిపిస్తారా, అది మీ ఇష్టం. మేము ఒక 100 మంది నిరుద్యోగాలు ఇస్తాం. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మనం చర్చలు చెప్పుకున్నాం సార్. మధ్యలో ఈ డిబేట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, వీళ్ళెందుకు సార్ మధ్యలో? ఎందుకంటే మా సమస్య ఏందో మాకు తెలుసు, మేము మీకు చెప్తాం. మీకు దానికి సంబంధించి సమాధానం ఉందో మీరు మాకు చెప్పండి. ఎందుకంటే మనకి కొలాబరేషన్ ఉంటే కొంచెం బాగుంటుంది, ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తుంది. ఎందుకంటే ఎవరో నిరుద్యోగుల గురించి ఏదో చెప్తుంటే మీరు అనవసరంగా ఏదో అనుకోని చెప్పేసి మళ్ళీ అంతా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సార్ మీకు కూడా తెలిసిన విషయమే, నేనేం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదులే, కానీ మీకు కూడా తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 2 వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, జియో ఫాటిక్స్లు ధర్నాలు చేస్తున్నారు, గురుకుల వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, గ్రూప్ 1 1 కోసం చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇక డిఎస్సీ వాళ్ళు కూడా మొన్నటిదాకా పోరాడారు. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపే ఇంతగానో ఎందుకు పోరాటం జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 100% నిరుద్యోగులే కారణం. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తాను సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తే ఏ విధంగా తిరుగుతారో ఆ విధంగా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపించి కాంగ్రెస్ పార్టీకి గెలవడం మన నిరుద్యోగుల అందలం ఎక్కి మీరు అధికారంలోకి వచ్చారు వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి నిరుద్యోగి సార్ ఒకటి, ఇది మన ప్రభుత్వం, మనం తెచ్చుకున్న ప్రభుత్వం, మాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే మీరు ఆ రోజు ఆ హామీలు ఇస్తారన్నారు కాబట్టి నిరుద్యోగులు అందరం నమ్మి పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నమ్మకాన్ని వమ్ము చేసి మమ్మల్ని పక్కన పెట్టి మీ సొంత ప్రయోజనాలు చేసుకుంటూ ఏదో అది సార్. మీరు ఒకటి రైతు రుణమాఫీ అన్నారు, ఐ విల్ అప్రిషియేట్. మీ అందరం దానికి సహకరిస్తాం, అందరూ మంచి చేశారు. 0 కరెంటు బిల్ అన్నారు, ఉచిత బస్సు అన్నారు, రుణమాఫీ అన్నారు, రైతు భరోసా అంటున్నారు, మన స్కిల్ సెంటర్ యూనివర్సిటీ అంటారు. ఓకే, వాటన్నిటికీ మేము సంతోషం, సహకరిస్తాం, మీ సపోర్టే. కానీ మా నిరుద్యోగుల వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం లోపు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది. అది 2 లక్షలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్? ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినా అని చెప్పేసి మీరు కొన్ని ఇంటర్వ్యూలు చెప్తారు. మొన్న ఒకనొకరు మాట్లాడుతూ ఆల్రెడీ 90,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పేసి మళ్ళీ మీరే అన్నారు. మీరు ఏం మాట్లాడుతారో మాకే అర్థం కావట్లేదు సార్ అసలు. కాబట్టి నిరుద్యోగుల గురించి ఆలోచన చేయండి, నిరుద్యోగం గురించి పట్టించుకోండి. సార్ మీరు రేవంత్ రెడ్డి గారు, సార్ మీరు ఒకసారి దయచేసి చిక్కడపల్లి లైబ్రరీ ఒకసారి రండి సార్. మా నిరుద్యోగుల బాధలేందో అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైతే. అక్కడ 5 రూపాయల భోజనం తినుకుంటూ, ఒక పూట తినక, ఇంటి దగ్గర ఖర్చులు లేకుండా ఇక్కడనే ఏదో ఒక పని చేసుకుంటూ, తీసుకుంటూ, నానా ఇబ్బందులు పడుకుంటూ ఏ విధంగా ఎంత కష్టపడి చదువుకుంటారో మాకు తెలుసు. ఆ చిన్న రూమ్లలో, ఆ బాత్రూమ్ రూమ్లలో ఒక్కసారి మీరు అశోక్ నగర్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది సార్. రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. అలా ఒకటి ఎట్లుంటుందంటే, రూమ్లో ఇద్దరుంటే ఒకడు కూర్చొని నిద్రపోవాలి, ఒకటి పండుకొని నిద్రపోవాలి, ఒకటి పండుకోవాలి. అది ఆ రూమ్కి 8,000 రెంట్. అలా ఇద్దరే పడతారు కరెక్ట్గా, ఇద్దరు చక్కగా పడ్డారు. ఒకటి పండుకుంటే ఒకటి కూర్చొని నిద్రపోవాలి, 8,000 రెంట్ దానికి. మన ఈ కోచింగ్ సెంటర్ల ఫీజులు అట్నే ఉంటాయి, స్టడీ హాల్ ఫీజులు అట్నే ఉంటాయి. ఏమైనా మాకు తెలిసి రాదంటే ఆ ఫీజులు కూడా అట్నే ఉంటాయి. ఘోరంగా ఉన్నాయి ఫీజులు కూడా. కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి. మీరు ఈ ఫీజులు మీరు కూడా ఒకసారి కొంచెం మీరు ఫోకస్ పెట్టి కొంచెం ఫీజులు కూడా అందరికీ అందుబాటులో ఉండగా చేయాలని చెప్పేసి కూడా నేను కొడతా ఉన్నా. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ పోస్టులు పెంచకుండా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మరి తర్వాత మరి ఏంది పరిస్థితి? మరి పెంచకుండా ఎగ్జామ్ పెడితే మనకు న్యాయం జరిగినట్టు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సార్ ఓకే, మీరు గ్రూప్ 2 పోస్టులు నేనైతే వాస్తవానికి పెంచి వాయిదా వేయని చెప్పేసి అన్నాం. మీరైతే కేవలం వాయిదానే వేసినారు. అయితే మరి జాబ్ క్యాలెండర్ కాబట్టి మరి వచ్చే జాబ్ క్యాలెండర్ అయినా కనీసం మరి ఎట్లాగో జాబ్ క్యాలెండర్ గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు అయితే ఉంటాయి కదా. ఎందుకంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఎప్పుడో 2016లో వచ్చేది, మళ్ళీ ఇప్పుడు 2022లో సుమారు 8 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది అటు ఇటుగా ఆ జాబ్ క్యాలెండర్ ఉండే నోటిఫికేషన్ అది ఇప్పుడు దీంట్లో కలపండి, గ్రూప్ 2 నోటిఫికేషన్ కలపండి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వండి. వచ్చినోడు వస్తారు, రానోడు రాడు. ఇప్పుడు మీరు ఎన్ని పోస్టులు చేసినా నాకు లేదు 2,000 పోస్టుల కంటే ఎక్కువ చేయలేరు. రాసి అయితే 5 లక్షల మంది, 2,000 మందికి ఉద్యోగం వస్తుంది కదా. మరి ఇంకా దేనికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం దేనికి ఉంది? ఇక దేనికి మీరు ఇంతగానో ఆలోచిస్తున్నారు? కేవలం ఒక చిన్న సప్లిమెంటరీ నోటిఫికేషన్ చేయొచ్చు, ఇది మీ చేతిలో పనే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 2016లో 449 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే లేదు మాకు ఈ పోస్టులు సరిపోవని చెప్పేసి నిరుద్యోగులంతా ధర్నా చేస్తే మళ్ళీ ఒక 512 పోస్టులు కలిపి సుమారు ఒక 1000 చిల్లర పోస్టులతో 2016లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ అప్పుడు
గ్రూప్ 1లో కూడా మీరే చేశారు కదా. గ్రూప్ 1 2 సార్లు రద్దు అయినప్పుడు 503 పోస్టులు ఉంటాయి, మళ్ళీ ఒక 60 పోస్టులు కలిపి 563 పోస్టులతో మీరు చేయడం జరిగింది కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇక్కడ రిజర్వేషన్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది వర్టికల్ రిజర్వేషన్ సమస్యలు ఉన్నాయి, కొంతమంది హారిజంటల్ రిజర్వేషన్ సమస్యలు ఉన్నాయి, కొంతమంది రోస్టర్ సంబంధించి కూడా సరే లేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి ఒక నిరుద్యోగిని పిలిపియండి, నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఇక్కడ. ఎందుకంటే సమస్య ఏంటంటే ఇక్కడ ప్రతి నిరుద్యోగి డివైడ్ అయిపోతా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది, పరీక్షలు జరుగుతాయా లేవా, అసలు పరీక్షలు ఉంటాయా లేవా అని చెప్పేసి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పరీక్షలు చక్కగా బెటరు, ఆ పెట్టిన పరీక్షలు లీక్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు, పెట్టిన తర్వాత కూడా జాబ్ వస్తాయని అని చెప్పేసి క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగ జీవితం ఆడుకుంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతి నిరుద్యోగి కూడా ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారతాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ అయ్యతోటి, వాళ్ళ అందరితో కలిపి మోట్లు లేపిస్తే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగం మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తాను సార్, దయచేసి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుని నిరుద్యోగ సమస్య తీర్చండి. ఎందుకంటే త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి. మళ్ళీ మీకు తర్వాత అవసరం అయితే ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా సర్పంచ్ ఎలక్షన్లో నిలబడతాం, ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ కూడా నిలబడతాం. అటు అర్థం చేసుకోండి, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని నిరుద్యోగ సమస్య తీర్చండి ఫస్ట్ అయితే మీరు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు ఉన్నాయి, వాడికి ఇంతవరకు జాబ్ లేదు, ఇంటికి పోయే పరిస్థితి ఉండదు, ఎవరు చెప్పగలరు ఏం చెప్పని పరిస్థితి. వాడి బాధ వర్ణాతిన ప్రతి నిరుద్యోగి వాడు నైట్కు నిద్రపోడు సరిగా. ఏంద్ర బాబు ఇన్ని రోజులు చదవడానికి జాబ్ రాదు, ఏం రాదు, సరిగా నోటిఫికేషన్ ఉండవు, ఏముండవు, ఇస్తారా ఏరా అని చెప్పేసి వాడి క్లారిటీ లేక టెన్షన్ చాలా మంది అప్పటిది కూడా. మీరు ఒకసారి అశోక్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, ఉస్మానియా కానీ, దిల్సుఖ్ నగర్ కానీ వస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క అభ్యర్థి ఎంత టెన్షన్ పడతా ఉన్నాడో, ఎంత మనోవేద గురవుతాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే వెంటనే ఒక పకడ్బందీగా సుమారు 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కాబట్టి వెంటనే 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. ఆ క్యాలెండర్ కూడా చట్టబద్ధ ప్రకటించండి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్క పోస్టులు కూడా సుమారు ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగాలు కూడా సుమారు 15,000 20,000 ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక 5-6 3,000 4,000 వేసినంత మాత్రం అవి కూడా ఎవరికి సరిపోవు. కాబట్టి ఒక 15,000 16,000 వేసి సపరేట్ పోలీస్ నోటిఫికేషన్ మాత్రం సపరేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ మాకు ఈ సమస్యలు రావచ్చు సార్. ఎందుకంటే మీరు ఎంతకని కొట్లాడడం, ఎంతసేపు మేము కొట్లాడడం. ఎందుకంటే ఏ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం మా సమస్యల కోసం అని చెప్పేసి. మీరు పకడ్బందీగా కరెక్ట్గా పెడితే ఎగ్జామ్ గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్టులు కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకొని అన్ని కరెక్ట్గా చూసుకొని పెడితే మేము మాత్రం రోడ్ల మీదకి ఎందుకు వస్తాం, మాకెందుకు సార్ బాధ. మేమంటే రాజకీయ నాయకులు రాజకీయం చేద్దాం అనుకుంటున్నామా, మేము కూడా నిరుద్యోగంలే సార్. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదువుకుంటారా భయ్ అని చెప్పేసి హైదరాబాద్ పంపించారు. మా ఏం కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే పెళ్లి చూసుకొని మంచిగా ఉందని చెప్పేసి మా బాధ కూడా. మేము ఇక్కడ రాజకీయం చేయాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళనే కొంతమంది ఉంటారు. కొంతమంది ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ అంటాడు, కాంగ్రెస్ అంటారు, ఒకటి బీజేపీ అంటారు. నాయన ఏ పార్టీ కాదురా నాయన, మీకు నేను ఎవరనేది చెప్తాను ఏ పార్టీ కాదురా ఎదురా అని చెప్పేసి. నేను కేవలం నిరుద్యోగుల కోసం పోరాడుతాను, నేను కూడా నిరుద్యోగ పోరాడుతున్నా. ఎందుకంటే మీరు కూడా చూసుకోవచ్చు, గ్రూప్ 2 వాయిదా పడ్డ దగ్గర నుంచి కూడా నేను కూడా సైలెంట్ అయిపోయినా. పోస్టులు పెంచుతారు వాళ్ళు, కొంచెం టైం అడిగి కాబట్టి సైలెంట్గా ఉన్నా అంతే. అర్థం చేసుకోండి, మనం ఏ పార్టీ కాదు, నిరుద్యోగుల పార్టీ. మనకెందుకు రాబోయే రాజకీయాలు నాకు అర్థం కాలేదు. రాజకీయం చేయాలనుకుంటే నీ ఆగటన్నా గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 1 పండిస్తాడు, గురుకులు అంటూ అన్నిటి గురించి చేసేవాడిని కదా. నాకు రాజకీయాలు అవసరం లేదు, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలంతే. దానికోసం చెప్పేసి నేను కూడా పోరాడుతా ఉన్నా. నేను కూడా ఏదో నా వంతు నాకు కూడా కావాలి కానీ నేను చేస్తా ఉన్నా అంతే. ఏదో ముందర నేనున్నా కాబట్టి కొంచెం లీడర్ లాగైనా కొంచెం అందరూ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది కూడా. అటు అర్థం చేసుకోండి, దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. దయచేసి దీనికి రాజకీయ రంగులు అయితే పులమకండి. ఎందుకంటే నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా మీలో ఒకరిని, నేను కూడా మీ మిత్రుని అనుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ మీరు నేను ఒక రాజకీయ పార్టీ అని చెప్పి ఎట్లా అంటారు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా, ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా, ఎవరి దగ్గర పోయి నా సొంత పనులు చేయించుకున్నా, ఎవరు చూపించినా, ఎవరు కన్ఫర్మ్ చేయించినా, మీరు ఏది చేయమంటే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా బ్రదర్. నేను ఎవరిని కలిసినా నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా. ఏ రాజకీయ నాయకుడిని కలిసినా, ఎవరిని కలిసినా కానీ నేను మాట్లాడేది ఒకటే ఇష్యూ, సార్ మా నిరుద్యోగులు న్యాయం జరగాలి, మా నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, వీటి గురించి న్యాయం జరగాలని చెప్పేసి నేను మాట్లాడతాను అంతే. బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, ఎవరిని కలిసినా సరే హార్ట్ఫుల్గా నా గుండె మీద చేసుకొని చెప్తుంటారు. నేను ఇదే ముక్క చెప్తాను, నా సొంత ప్రయోజనాల గురించి కానీ, నా సొంత పనుల కోసం గురించి కానీ అసలు ఒక్క ముక్కడు చెప్పను, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నా సొంతంగా ఏమంటే నేను చేసుకోగలుగుతాను, ఒకరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మనది ఇప్పుడు సమస్య మనది, వాళ్ళ అధికారులను ప్రజాప్రతినిధి వాళ్ళే కాబట్టి మన సమస్య వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిస్తే ఇంకా కొంచెం ఇష్యూ మంచిగా అవుతుంది, మీడియా ద్వారా కూడా కవర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని కలవడం అంతే. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ప్రతి నిరుద్యోగి కూడా అభ్యర్థులారా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమస్య మనది కాబట్టి మనమే పోరాడాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా మనమే పోరాడాం.
ఇప్పుడు కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి. అయితే చాలా మంది అభ్యర్థులు అయితే పాపం మరి కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా మాకు అనవసరంగా టైం అయింది, మాకు వాయిదా పడ్డది, అనవసరంగా మీ వల్ల వాయిదా పడ్డది గురించి కొంతమంది వాళ్ళు కూడా నెగిటివ్ అవుతూ ఉన్నారు. అభ్యర్థులారా ఒకసారి ఆలోచన చేయండి, వాయిదా పడ్డంత మాత్రం మీకు కూడా ఇబ్బంది ఏం లేదు, ఇంకా మీకే మంచి రివిజన్ అవుతుంది. మీరు అనుకున్నట్టు మీ ఉద్యోగం అయితే అడిగిపో, అది మీకు రాసి పెట్టుంటే మీకే వస్తుంది, ఖచ్చితంగా అడిగిపోదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా రివిజన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలిసి వాడికి సిలబస్ మీద అవగాహన రావడానికి సంవత్సరం పడుతుంది. మరి ఇంకా మీరే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. కాబట్టి గ్రూప్ 2 పోస్టులు కూడా ఖచ్చితంగా పెంచాలి, గ్రూప్ 1 కూడా 1 స్టాండర్డ్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా తొందరలో ఇస్తే మేము కూడా హ్యాపీగా స్టడీ చేయాలి, కూర్చొని చదువుకుంటాం. మాకు మాత్రం ఎందుకు సార్, మాకు మాత్రం ఉంటుంది రోడ్డు మీకు రావాలి, రోడ్డు చేయాలని చెప్పేసి మాకు మాత్రం ఎందుకు బాధ? కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా గ్రూప్ 2 కోసం అవసరమైతే మళ్ళీ పోరాటం చేసే ప్రయత్నం చేస్తాం మేము. గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సిందే, పోస్టులు పెంచాలని పోస్ట్పోన్ చేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం లేదు. ఎట్టుంటుందంటే ఇక మన మంచి బిర్యానీ ముందర పెట్టి చేతులు కట్టేటట్టు ఉంటుంది ఇది. కాబట్టి ఖచ్చితంగా పోస్టులు పెంచాలి, పోస్టులు పెరిగితేనే మాకు న్యాయం జరిగినట్టు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించండి, నిరుద్యోగుల గురించి ఆలోచిస్తానని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే ఆ రిజర్వేషన్ గురించి కూడా నేను మళ్ళీ ఒక క్లారిటీ కనుక్కొని ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ రిజర్వేషన్లు ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల కూడా పెద్ద ఫరక్ అయితే పడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలో ఉన్న ఉపకులాలకి ఆల్రెడీ ఉన్న రిజర్వేషన్లో కొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇద్దరం ఉన్నాం కాబట్టి 50-50 పంచుకున్నాం 100 రూపాయల. అదే ఇప్పుడు సపోజ్ ఒక 7-8 మంది అనుకోండి, ఒకరికి 25 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఒకరికి 30 ఇవ్వాల్సి వస్తుంది, ఒకరికి 17 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఒకరికి 11 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా తేడా వస్తుంది. కానీ మొత్తానికి అయితే 100% ఉంది. కానీ ఇప్పుడు ఉప రిజర్వేషన్లు ఉండడం వల్ల కొన్ని ఉపకులాలకి కొంచెం రిజర్వేషన్ తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ రిజర్వేషన్ పెంచడం జరిగింది అంతే. కాకపోతే కొంచెం బీసీ సంబంధించి వాళ్ళకి కొంచెం వస్తే తేడా రావచ్చేమో, కానీ పెద్ద దీనివల్ల కూడా ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా చెప్తా. జై హింద్, జై తెలంగాణ.